హాయ్! ఇంత మంచి చిరునవ్వుతో మా అమ్మ ఎదురొచ్చి మాకు ఎర్రనీళ్ళు దిష్టి తీసి స్వాగతించడంతో ఎప్పట్లానే మా ఈ సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయింది. ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. మా అమ్మ మేము ఎప్పుడొచ్చినా ఇలా ఎర్రనీళ్ళు అయితే దిష్టి తీస్తుంటుందనమాట. తర్వాత మేము ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ అయిపోయాము, షాపింగ్‌కి వెళ్ళిపోయాము. ఏప్రిల్ 21 మా పిల్లల బర్త్డేస్. వాళ్ళ అంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి అయితే ఇంకా కోవిడ్ తర్వాత నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో పిల్లలు కూడా అదే ఇష్టపడుతున్నారు. అందుకని ఇంకా ఇక్కడికి రావడం, షాపింగ్ వెళ్ళడం ఇదంతా ఆనవాయితీ అనమాట. మా హస్బెండ్ తర్వాత వెళ్ళిపోతారు. మా పిల్లలకి హాలిడేస్ కాబట్టి నేను 1 మంత్ ఇక్కడే సెటిల్ అన్నమాట. సో ఇది నా అవుట్ఫిట్ ఈరోజు. ఇతర నుంచి తీసుకున్న 2 ఇయర్స్ అవుతుంది. 1299 పడింది నాకు గుర్తున్నంత వరకు ఆ టైంలో ఇది. షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. మా పాప బర్త్డే డ్రెస్సెస్ కని ట్రై చేసింది. సో ఈ రెండిట్లో తనకు ఫస్ట్ నచ్చిందని చెప్పి అది తీసుకుంది. సెకండ్ వన్ ఏంటంటే బెల్ట్ వల్ల ఫిట్ అంత సరిగా అవ్వలేదండి. నెక్స్ట్ వచ్చి మా అబ్బాయి అవుట్ఫిట్. తర్వాత ఇది బిల్లింగ్ సెక్షన్. టాయ్ చాలా క్యూట్‌గా ఉందని చెప్పి ఆ వీడియో తీసుకున్నా అంతే. నేను కొనను. అంటే అన్నెసరీగా మనం తెలిసి తెలియక కొంటాం చాలా వరకు. బట్ పిల్లలు ఇంకా ఎదిగే టైంకి వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చేయాలి. మనకు అవసరం ఏదో ఈ మాత్రం కొనుక్కుంటే చాలు. సో చిన్నప్పుడు ఎంత చెప్పినా మాట వినరు కాబట్టి అడిగిందల్లా మన స్తోమతను చూసుకొని కొనుక్కుంటూ ఉంటాము. పెరిగే కొద్దీ అది తగ్గించుకుంటే మంచిదన్నమాట. యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళు అడిగినా ఇప్పుడు నేనైతే కొనను. సో ఏది వాళ్ళకి అవసరం అనేది కొనడానికి మా హస్బెండ్ గాని, నేను గాని అస్సలు కాంప్రమైజ్ అవ్వము. బట్ అన్నెసెసరీ వాటికి అవసరం లేదు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికైతే ట్రై చేస్తాం ఇద్దరం. ఇది అయిపోయిన తర్వాత షాపింగ్ అయిపోయాక ఇక ఫుడ్డే కదా మనకి. అందులోనూ నేను మాఘమాసం తర్వాత బర్డ్ ఫ్లూ ఒకటొచ్చింది. సో చికెన్ ఈ 2 మంత్స్ నుంచి తిననే లేదు. సో ఇవాళ అసలు పిస్తా హౌస్‌లో ఈ బిర్యానీ అయితే హైదరాబాద్ హౌస్‌లో ఉండేది. ఆ ఫ్లేవర్‌తో చాలా బాగుంది. ఇది ఇంతకీ ఎక్కడని చెప్పలేదు కదా! ఇది నెక్సెస్ మాల్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇది వాకబుల్ డిస్టెన్స్. లూలు మాల్ కూడా మేము నడిచి వెళ్ళిపోవచ్చు. అంత దగ్గర మాకు. సో తర్వాత ఇంక పిల్లలకి ఇష్టమైనవి వాళ్ళు తిన్నారు. ఇలా ఇవాళ షాపింగ్, ఈటింగ్ అయితే అయిపోయాయి. ఆ తర్వాత మూవీకి కూడా వెళ్ళాము. నెక్స్ట్ ఇక నైట్ ఇంటికెళ్ళి రిలాక్స్ అయితే అయిపోయామనమాట. నెక్స్ట్ డే మళ్ళీ షాపింగ్ స్టార్ట్ చేసుకున్నాం. అది అంటే చిన్న చిన్నవి మా పాపకి సంబంధించి కొంచెం ఉంటే అవి చేసుకున్నాం అనమాట. సో మేజర్ షాపింగ్, బర్త్డే షాపింగ్ అంతా ఫస్ట్ డే అయిపోయింది. సెకండ్ డే అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్లాక్‌ది. ఇది నేను అజియో నుంచి తీసుకున్నాను. అది కూడా 2 ఇయర్స్ అవుతుంది. ఒక 1000 చేంజ్ అయితే పడింది ఈ డ్రెస్. సెకండ్ డే చిన్న చిన్న షాపింగ్ చేసుకొని ఆ రోజే మూవీ రిలీజ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ఏప్రిల్ 18th అన్నమాట ఇది. ఈ మూవీ చూసాము. యాక్చువల్‌గా మా హస్బెండ్ మూవీ లవరు. సో అంటే తనకి ఇంట్రెస్ట్ ఉంది, లేదు అని కాదు. మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడతారు. సో మాకు అన్ని సినిమాలు నచ్చకపోయినా కూడా తన కోసం అయితే వెళ్తుంటాము. అండ్ మా ఇంటి దగ్గర కంటే ఇక్కడికి వచ్చినప్పుడే తను లీవ్ తీసుకొని అలా ఉంటారు కాబట్టి మాకు కొంచెం టైం దొరుకుతుంది. సో ఇంకా ఇంటర్వెల్‌లో స్నాక్స్ తెలిసిందేగా పిల్లలతోటి పాప్‌కార్న్‌లు, ఐస్ క్రీమ్‌లు ఇవి. అండ్ నైట్ డిన్నర్ ఇది. ఇక ఇది 2 days ఇలా షాపింగ్, ఫుడ్, మూవీస్ అంటే గడిచిపోయింది. థర్డ్ డే ఏమో నేను బ్లడ్ టెస్ట్ అంటే బేసిక్ హెల్త్ చెకప్ అయితే చేయించుకున్నాను. అండ్ ఫిఫ్త్ డే మా పిల్లల బర్త్డేస్.